విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో విషాదం చోటు చేసుకుంది. భూలోకం అనే వ్యక్తి తన భార్య వేరే వారితో 11 గంటల సమయంలో ఫోన్లో మాట్లాడుతుండగా చూసి అనుమానించిన భూలోకం తన భార్యకి వేరే వారితో అక్రమ సంబంధం ఉందని అనుమానించి అతి దారుణంగా భార్యని హత్య చేయడం జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుని భార్యకు అక్రమ సంబంధం ఉందని అడిగితే తనపై దాడి చేసిందని, తనకు ప్రాణహాని ఉందనే భయంతోనే నేను హత్య చేశానని నిందితుడు ఒప్పుకున్నాడని తెలియజేశారు. మీ దగ్గరికి ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు? ఆ వద్దనే ఈ నిర్మాణం పడకుండా మందు మానేది ఇక్కడ ఉండు కొన్నాళ్ళు, 1 నెల 2 నెలలు మందు అలవాటు. ఇద్దరు ఒకటే ఆ పిల్లలు చదివించండి అని కూడా చెప్పాను. ఈరోజు నేను వెళ్ళేటప్పుడు కూడా ఆ మొక్క చెప్పాను. అలాగే వెళ్ళిపోతున్నాయి. రేపు పోతున్నాను, ఎల్లుండి వెళ్ళిపోతున్నాను, అవతల నాడు వెళ్ళిపోతున్నాను. మళ్ళా మా దగ్గరికి వచ్చి మళ్ళీ మేము సరిదిద్దితే మళ్ళీ కలిసిపోయారు. అలాగే గొడవ. విజయనగరం జిల్లా వంగర మండలం జివ్వాం గ్రామంలో దివ్యాంగులు అవ్వతాతలకు వితంతులకు సుమారు 50 మందికి పింఛన్లు నిలిపివేశారని బాధితులు ఆందోళన తెలియజేశారు. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం వైసీపీకి ఓటు వేశామన్న ఒకే ఒక్క కారణంతో టీడీపీ నేతలు మాపై కక్షగట్టి అన్ని అర్హతలు ఉన్న మా యొక్క పింఛన్లు నిలిపివేశారని తమ యొక్క గోడును వెళ్లగట్టారు. నా భర్త ఉన్నాడని నా పెన్షన్ తీస్తారు. నా భర్తను తెచ్చి నాకు ఇమ్మన్నాడు. నా పెన్షన్ నేను ఫ్యాన్ గుర్తు ఓటేసానని అది అన్యాయంగా పెన్షన్ తీశారు. మేము 3 ఆడపిల్లలము, మేము పేదవాళ్ళం, మాకు భూమి లేదు, ఏమీ లేదు. ఈ పెన్షన్ ద్వారా మేము బతకవలసింది వస్తుంది. జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆకలి తీర్చే ఆనందాన్ని పెంచే కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పథకానికి విశాఖ జీవీఎంసీ 22వ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కార్పొరేటర్గా 20 నెలల గౌరవ వేతనం 1,20,000 రూపాయల డీడీని రాష్ట్ర మంత్రి నారా లోకేష్కి టీడీపీ కార్యాలయంలో అందజేశారు. గతంలో కూడా 20 నెలల గౌరవ వేతనం 1,20,000 రూపాయలు చెక్ విరాళం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అందజేసిన మూర్తి యాదవ్ ఇప్పటి వరకు 40 నెలల గౌరవ వేతనం 2,40,000 రూపాయలు జనసేన పార్టీకి ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లకు విరాళంగా అందించారు. పార్టీ పటిష్టం కోసం పీతల మూర్తి యాదవ్ చేస్తున్నారని, నిరంతరం సేవామూర్తిగా ఉండే ఆదర్శ వ్యక్తి అని తెలియజేశారు. జిల్లాలో ఉదయం 6 గంటలకే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం తాటచెట్లపాలెం వద్ద స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ల సొమ్ము అందజేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్డీఏ పీడీ శోభారాణి, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయ విధానంపై కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. అపోహలు, అవాస్తవాలు నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదం మార్కెట్ దళారులను అరికట్టేందుకు చిన్న మార్పులు చేసినట్లు తెలిపారు. దర్శన టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో 2 లడ్డూలు విక్రయిస్తామని తెలిపారు. దర్శన టికెట్, టోకెన్లు కలిగిన భక్తులకు ఉచితంగా 1 లడ్డూతో పాటు 4 నుంచి 6 లడ్డూలు విక్రయిస్తామని వెల్లడించారు. సామాన్య భక్తులకు మేలు చేసే విధంగా లడ్డూ విక్రయ విధానం కొనసాగుతుందని తెలిపారు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా 1 లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది.
అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ చేయాలి, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతం 4వ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వ్రతంలో పాల్గొన్న మహిళలకు పూజా సామగ్రి, పసుపు కుంకుమలు, పువ్వులు, అమ్మవారి ప్రతిమ, రవిక, ప్రసాదాలు దేవస్థానం వారు ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గృహిణులకు కొండపై నుండి దిగువ నుండి కొండపైకి ఉచిత బస్సు సౌకర్యంతో పాటు స్వామివారి ఉచిత దర్శనాలను కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. గృహిణులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సింహాసనాన్ని ఇస్తున్నట్టుగా భావన చేస్తూ అందరూ కూడా చెప్పండి అమ్మా. ఓం సమస్త పరివారాయ నారాయణాయ నమః. రత్నసింహాసనం సమర్పయామి. పూజా ద్రవ్యాల్లో అక్కడ మీ దగ్గర ఏదైనా లోపం ఉందంటే పక్క వాళ్ళు చూసి ఇక్కడ లోపం ఉందని మీరు అనుకోవద్దు. మన ధూపాలు కానీ దీపాలు కానీ అందరికీ ఇవ్వడం జరగలేదు. కొంతమంది ఎందుకు తీసుకొని వెలిగించారో మీరు చెప్పినా కూడా వెలిగిస్తున్నారు అక్కడ. ఆ తర్వాత శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆచమనీయం సమర్పయామి. పుష్పం తీసుకుని అమ్మవారికి పాదములు కడుతున్నట్టుగా మనసులో భావన చేయండి. హస్త ప్రక్షాళన చేయండి. సమర్పయామి. అందరూ పుష్పం తీసుకుని ఆ ప్రతిమ మీద ఉంచండి. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆద్యం సమర్పయామి.
రానున్న వాయుగుండం ముప్పు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేటి రాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయువ్యంగా వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పనిచేస్తూ నేటి రాత్రికి విశాఖ గోపాలపురం మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటనుందని అంచనా. కృష్ణా జిల్లా గుడ్లవేలేరు ఇంజనీరింగ్ కాలేజీలో బాలికల హాస్టల్లో రహస్య కెమెరా ఘటనను సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తాన్ని యాజమాన్యం తల్లిదండ్రుల సమక్షంలో ప్రతి ఒక్కరిని చెక్ చేయడం జరిగిందని, ఎటువంటి సమాచారం లభించలేదని, పిల్లల తల్లిదండ్రులు ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు తెలియజేశారు. తదుపరి పూర్తి విచారణ జరిగిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కమిషనర్ గారు మీరేమో లోపల విచారణ జరుగుతుందని చెప్తున్నారు.